అండి, అందరికీ నమస్కారం. హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొందరు వ్యక్తుల్ని కొన్ని సందర్భాల్లో పిచ్చి తొక్కులకని లేదంటే సైకో అని కూడా సంబోధించడం జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ప్రతిపక్షాలు ఎందుకు ఇలా సంబోధిస్తాయి అని ఒక కామన్ మ్యాన్గా అంటే న్యూట్రల్ పీపుల్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు గమనించినట్లయితే ఖచ్చితంగా అతన్ని పిచ్చితోకులకైనా అనాలి, ముమ్మాటికి కూడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అలాంటివి. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొదటిది, ప్రభుత్వ భవనాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేయడం. ఆ నిర్ణయం మీద ప్రతిపక్షాలు చాలా వరకు తప్పుపట్టాయి. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయం తప్పు అనగానే నిజంగా అందులో తప్పు జరిగి ఉంటే అధికార పక్షం సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకపోగా దాని మీద కోర్టుకు వెళ్ళడం అనేది, తాము తీసుకున్న నిర్ణయం సమర్థనీయం అని చెప్పుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. ఇలాంటి మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకునే నాయకుడిని ఎవరినైనా కూడా పిచ్చితోగులకనే సంబోధిస్తారు. అంతకన్నా వేరే పదాలు లేవు కాబట్టి ఆ పదంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ రోజు ప్రభుత్వ భవనాలకి రంగులు వేయడానికి ప్రజాధనం 1300 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మళ్ళీ ఆ రంగులు మార్చడానికి అదనంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు అనేది ప్రజాధనం వృధా అయిందని చెప్పుకోవాలి. అదొక్కటే కాదు, దాని తర్వాత అనేక సందర్భాల్లో ప్రజాధనం వృధా చేసిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో మరొకటి, గత 2 రోజులుగా బాగా చర్చ జరుగుతున్నటువంటిది, సరిహద్దు రాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం. సాధారణంగా మనం ఎక్కడైనా శ్మశానాల్లో గమనిస్తే సమాధులకి వారికి గుర్తుగా వారిని గుర్తుంచుకోవడానికి అలాంటి బొమ్మలు అనేవి వేయడం జరుగుతుంది. కానీ అలాంటి బొమ్మలే సరిహద్దు రాళ్ళకి వేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉందని చెప్పుకోవాలి. కానీ ఈ సరిహద్దు రాళ్ళు 1-6 అయితే మార్చుకోవచ్చు, కానీ అక్షరాల 77 లక్షల సరిహద్దు రాళ్ళు, వాటి మీద ఆ సైకో బొమ్మ మార్చడానికి అదనంగా మరో 15,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది. ఈ చేష్టలన్నీ గమనిస్తుంటే అసలు గత 5 సంవత్సరాల్లో ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయింది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ అంశాలన్నీ కూడా ఎన్నికలకు ముందుగానే బయటకు వచ్చి ఉంటే అసలు ఆ 11 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదు అనే చర్చ కూడా జరుగుతుంది. అసలు ఈ మాత్రం దానికి ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి అవసరమా? ఒక గవర్నర్ చేయలేడా? గవర్నర్ పరిపాలన ఉంటే సరిపోయింది కదా. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తులకి 40% ఓట్లు అనేవి రావడం అనేది కూడా ప్రజల్ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత అరాచకం, ఇంత అజ్ఞానం, పిచ్చితనంగా ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తులకి ఇంకా ప్రజాదరణ ఎందుకు లభిస్తుంది అనే చర్చ అయితే సామాన్య ప్రజల్లో జరుగుతుందని చెప్పుకోవాలి. ఈ అంశాన్ని పక్కన పెడితే సాధారణంగా ప్రభుత్వం జారీ చేసే ఎటువంటి పేపర్ అయినా, ఎటువంటి పుస్తకం అయినా సరే దాని మీద రాజముద్ర అనేది ఒకటి ఉంటుంది. రాజముద్ర అనేది ప్రభుత్వానికి చిహ్నం, అనగా గవర్నమెంట్ ఎంబలం. అలాంటి రాజముద్ర అనేది పాస్ పుస్తకాల మీద తీసేసి తన ఫోటో వేసుకోవడం అనేది ఎంత మూర్ఖత్వం, పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ రాజముద్ర అనేది కొనసాగించి గతంలో ఉన్నటువంటి ఆ సైకో బొమ్మలనేవి తీసేసి ఆ రాజముద్రతో పాటు ఒక QR కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ QR కోడ్ అనేది స్కాన్ చేసినట్లయితే ఆ భూమి ఎక్కడుందో నేరుగా ఆ సర్వే నంబర్కి గూగుల్ మ్యాప్లో డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మనం గమనించినట్లయితే సరిహద్దు రాళ్ళ విషయంలో కూడా సర్వే నంబర్ లాంటివి మెన్షన్ చేసి ఉన్నట్లయితే బాగుండేది, ఈ పిచ్చి ఫోటోలు అనేవి వేసుకోకుండా. అంతేకాకుండా మనందరం గమనించాం,
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ కూడా రాజముద్రని కొంతవరకు సవరించడం జరిగింది. అనగా అక్కడ ఉన్నటువంటి కాకతీయ తోరణం తీసి అమరవీరుల స్తూపం అనేది ఉంచడం జరిగింది. అమరవీరుల స్తూపం అనేది తెలంగాణ విమోచన సందర్భంగా పోరాటం చేసిన అనేక మంది త్యాగాలకి చిహ్నమని చెప్పుకోవాలి. అటువంటివి ఏవైనా పనికొచ్చే పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారు, కానీ ఇటువంటి మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటే ప్రజల నుంచి ఇలాంటి వ్యతిరేకత వస్తుందనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గుర్తుంచుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.